హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. మనము ఫ్లిప్కార్ట్ సిరీస్ చేస్తున్నాం కదా, అందులో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అయితే తీసుకొచ్చారండి. యాక్చువల్గా మనం ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో కొన్ని ప్రొడక్ట్స్ అది యాడ్ టు కార్ట్ చేయడం, ఓకే, వాటి వరకు తీసుకొచ్చాం. సో ప్రజెంట్ ఏంటంటే నేను కార్ట్లో ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను కదా, ఈ కార్ట్ అన్నదే కొంచెం మనకి ఎక్కువ ఫంక్షనాలిటీ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు కార్ట్లోకి ఉన్న ఎలిమెంట్ డూప్లికేట్ ఎలిమెంట్ అవ్వకూడదు. ఉన్నదాన్ని యాడ్ చేస్తుంటే వన్ ప్లస్ వన్ ప్రోడక్ట్ యాడ్ చేశారు, అదొక 5 ప్రొడక్ట్స్ కింద అప్డేట్ చేసుకోవాలి. ప్లస్ అండ్ మైనస్ ఇలాంటివి ఉంటాయి కదా. అలాగా ఈ కార్ట్కి సంబంధించిన లాజిక్ ని మనం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఈ వీడియోలో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ద సెషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సో ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి టాపిక్స్, మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తానని ఐఎమ్ ప్రామిసింగ్ యూ. ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద డిస్కషన్. సో ప్రస్తుతానికైతే నేను ఏదైతే మనము ఫ్లిప్కార్ట్ లో యాడ్ టు కార్ట్ కొడుతూ ఉంటామో ఆ ప్రొడక్ట్స్ అయితే మీరు చూడొచ్చు, లిస్ట్ లో కనబడుతున్నాయి. అండ్ ప్రొడక్ట్స్ కూడా నేను కొన్ని అప్డేట్ చేసి పెట్టాను. మరి ఏదో ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ పెట్టకుండా కొన్ని నీట్ గా ఉండే ప్రొడక్ట్స్ ని కొన్ని తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఇందులో కూడా కొన్ని యూఐ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాడ్ టు కార్ట్ బటన్ స్ట్రైట్ లైన్ లో లేవు. రైట్, ఇవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇలాంటివి ఇష్యూస్ రియల్ టైంలో ఇలాంటి ఇష్యూస్ అయ్యి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ ఇష్యూస్ ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది మనం స్లోగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు 3 ఐటమ్స్ అయితే వచ్చింది, బాగానే ఉంది. మరి 3 ఐటమ్స్ కి కొంచెం అలైన్మెంట్ లేదు. దాని పక్కన నాకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ కావాలి. ఎన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేశానో ఆ ఐటమ్ సెలెక్ట్ చేసిన తర్వాత either నేను డిలీట్ చేయగలగాలి, లేదా ఆ క్వాంటిటీని అప్డేట్ చేసుకోగలగాలి. సో అది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు నేను మన కోడ్ బేస్ లోకి వెళ్ళి, సో కోడ్ బేస్ లో మనము ప్రొడక్ట్స్ పేజ్ లోకి వెళ్తున్నాను. ప్రొడక్ట్స్ పేజ్ లో మనం ఆల్రెడీ టాప్ నావ్ అనుకుంటా, టాప్ నావ్ లోనే ఐ థింక్ ఐ హ్యావ్ దట్ పాప్ ఓవర్. సో రెడెక్స్ వాడుతున్నాం కాబట్టి ఇంకా మనకి ఇష్యూ లేదు. సో మనకి ఇక్కడ ఐ థింక్ దిస్ ఈజ్ అవర్ కార్ట్ కదా, ఇదే కదా కార్ట్. కార్ట్ బటన్, యప్. అండ్ ఇది పాప్ ఓవర్. ఈ పాప్ ఓవర్ లో మనము కావాల్సినవన్నీ మనం డిస్ప్లే చేసి చూపిస్తున్నాం. రైట్, పాప్ ఓవర్ కాంపోనెంట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇందులో నాకు ఈ ఐటమ్, ఇది మన ఐటమ్ ఈచ్ ఇండివిజువల్ వివో అనో, సామ్సంగ్ అనో, లేకపోతే నథింగ్ ఫోన్ అని వచ్చింది కదా, ఆ ఐటమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ నాకు ఎల్ఐ వచ్చింది. ఎల్ఐ ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే 3 డిఫరెంట్ సెక్షన్ కింద డివైడ్ చేస్తాను. ఒకటి లేబుల్, ఫస్ట్ అయితే నేమ్ అయితే అలాగే ఉండాలి. తర్వాత నాకు కావాల్సింది ఆమ్, ఎన్ని ఐటమ్స్ మనం అంటే కౌంట్, ఎన్ని ఐటమ్స్ మనం యాడ్ చేసుకున్నాం అన్నది కావాలి. బట్ దానికన్నా ముందు ఈ కార్ట్ లో, సారీ, ఈ కార్ట్ అన్న దాంట్లో ఇది ఒక మనకి డేటా అందరి నుంచి వస్తుంది కదా. సో ఇందులో మనము చేయాల్సింది ఈ రెడెక్స్ లో మనం చేయాల్సిన పార్ట్ ఏంటంటే కార్ట్ ఐటమ్ లో ఎన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసుకున్నాడు అన్నది మనం ఐడియా గెట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి రెడెక్స్ లోకి వెళితే, రెడెక్స్ లో కనుక మీరు చూస్తే, ఇఫ్ ఐ గో టు ద రెడ్యూసర్, మన కార్ట్ ఐటమ్స్ లోకి ఐ థింక్ ఐఎమ్ పుషింగ్ ఇట్. రైట్, నేను డేటాని పుష్ చేస్తున్నా ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడు, నాట్ ఇంక్రిమెంట్, యాడ్ టు కార్ట్ కొడుతున్నప్పుడు పుష్ చేస్తున్నా, కార్ట్ ఐటమ్ ని పుష్ చేస్తున్నా. బట్ కార్ట్ ఐటమ్ తో పాటు నాకు ఈ ఐటమ్ లో ఎన్ని ఐటమ్స్ వాడు యాడ్ చేశాడు అన్నది కూడా కావాలి కదా. అది వస్తేనే కదా నేను ఎన్నిసార్లు నేను యాడ్ చేసినా సరే దాని లెంగ్త్ అన్నది నేను అక్కడ చూపించగలుగుతాను. అంతే కదా. సో ఇప్పుడు యాక్షన్స్ లో రండి ఒకసారి. నేను రెడ్యూసర్ చూసాను, ఫస్ట్ ఐమ్ గోయింగ్ టు ద యాక్షన్స్ నా. యాక్షన్స్ లో నేను ఏం చేస్తానంటే ప్రొడక్ట్ అని తెచ్చి కార్ట్ ఐటమ్ లోకి పంపిస్తాను, యాడ్ టు కార్ట్ ఐటమ్ లో. అవునా. సో ఇక్కడ కొంచెం అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ కంటైనర్ కూడా తీసేయండి. యా, ఇప్పుడు షాపింగ్ కార్ట్ రెడ్యూసర్, షాపింగ్ కార్ట్ యాక్షన్, మన షాపింగ్ కార్ట్ ఇక్కడ ఉంది. సో టాప్ నావ్ లో నేను ఎప్పుడైతే, నాట్ టాప్ నావ్, ప్రొడక్ట్ పేజ్ లో ఎప్పుడైతే నేను, ఇఫ్ ఐ గో టు ద ప్రొడక్ట్ పేజ్, మీకు ఇంకా క్లారిటీ చూపిస్తాను. వేర్ ఇస్ మై ప్రొడక్ట్ పేజెస్. యా, ఆల్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ పేజ్ లోకి వెళ్ళండి. నేను ప్రొడక్ట్ పేజ్ లో ఏదైనా ప్రొడక్ట్ హెచ్ఓసిలోకి వెళ్తే, ఈ ప్రొడక్ట్ హెచ్ఓసిలో నాకు యాడ్ టు కార్ట్ కొట్టినప్పుడు ఐ గెస్ ఈ ఐటమ్ ని ట్రిగర్ చేస్తాం, డిస్పాచ్ చేస్తాం మనం. ఇది ఎక్కడుంది, యాడ్ టు కార్ట్ అనేది రెడెక్స్ లో ఉంది. యాడ్ టు కార్ట్ ఐటమ్ అనేది రెడెక్స్ లో ఉంది, రెడెక్స్ మెథడ్. రెడెక్స్ లోకి నేను ఐటమ్ పంపిస్తున్నా. ఐటమ్ అన్నది పంపించినప్పుడు యాడ్ టు కార్ట్ కొడుతున్నప్పుడు నేను ఐటమ్ పంపిస్తున్నా కదా. ఐటమ్ పంపించినప్పుడు దీన్ని నేను అప్డేట్ చేసుకోగలిగితే, ఓకే, ఈ ఐటమ్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, వెరాస్
ప్రొడక్ట్ లిస్ట్ నుంచి నేను మ్యాప్ చేసి తీసుకొస్తున్నాను. మ్యాప్ చేసినప్పుడు మనకు ఒక ఇండెక్స్ వస్తుంది, అవునా? ఇండెక్స్తో పాటు మనం ఇక్కడ కనుక ఈ ఐటెంలతో పాటు ఐటెం యొక్క క్వాంటిటీ కూడా నేను ఇందులోనే యాడ్ చేయగలిగితే, అంతే కదా, ఐటెంకి గనక నేను క్వాంటిటీని యాడ్ చేసి రెడక్స్కి పంపించగలిగితే ఆ క్వాంటిటీని అప్డేట్ చేస్తే సరిపోతుంది కదా. పాయింట్ ఓకే కదా నేను చెప్పింది? అంటే మీరు రెడెక్స్లో నేను ఏదైతే మేనేజ్ చేస్తున్నానో దాంట్లో నేను కనుక ఐటెం నేను ఈచ్ ఏదైతే నేను ఇక్కడ యాడ్ టు కార్ట్ కొడుతున్నప్పుడు జరుగుతుందో, ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ ఒకటి జరిగిందండి, మళ్ళీ సామ్సంగ్ గెలాక్సీ కొడతా, రెండు వచ్చినాయి కదా. ఇలా రెండు రాకుండా నేను ఐటెం ఈ సామ్సంగ్ గెలాక్సీని ఎప్పుడైతే యాడ్ చేస్తున్నానో, యాడ్ చేస్తున్నప్పుడు ఆ ఐటెం అన్న దానికి నేను క్వాంటిటీ కూడా యాడ్ చేసి కనుక పంపించగలిగితే సరిపోతుంది కదా, అవునా? సో ఆ లాజిక్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఐటమ్ వచ్చిందండి. ఇప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే కాన్స్టెంట్ ప్రొడక్ట్, ఓకే, ప్రొడక్ట్ అని తీసుకుంటా. ప్రొడక్ట్లో ఈ ఐటమ్ ఉంది కదా, డాట్ 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 ఐటమ్, ఓకే, ఐటమ్ని ఆ ప్రొడక్ట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నాం. సో మనం ఒకసారి డీబగ్గర్ పెడతాం. నేను యాడ్ చేస్తున్నప్పుడు లెట్స్ గో టు ద ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అండ్ యాడ్ టు కార్ట్ కదా, మనం ఏ పేజ్ అది, ప్రొడక్ట్స్ హెచ్ఓసి. సో సోర్స్లోకి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ పి ఆర్ కమాండ్ పి కొడితే మీకు ఫైల్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మీకు అది తెలియకపోతే ఇక్కడ 3 డాట్స్ కొట్టినప్పుడు ఓపెన్ ఫైల్ అని ఉంటుంది, ఇది కొట్టినా సరిపోతుంది. మ్యాక్ కాబట్టి నేను కంట్రోల్ పి కొట్టా. ఇక్కడ నేను ప్రొడక్ట్ హెచ్ఓసి డాట్ జేఎస్ తీసుకుంటాను. ప్రొడక్ట్ హెచ్ఓసి డాట్ జేఎస్ తీసుకుని మీకు ఇలా లెఫ్ట్ సైడ్కి పెడతాను. ఇలా పెడితే మనకు కొంచెం అంటే నాకు కొంచెం వ్యూ బాగుంటుంది. ఓకే, తీసుకొచ్చి మనం ఎక్కడ జరుగుతుంది అది, మనం యాడ్ టు కార్ట్ కొడుతున్నప్పుడు ప్రొడక్ట్కి ఇది కదా, నేను ఇంకా అక్కడ సేవ్ చేయాలి, అందుకే మీకు అది కనబడదు. సో ఇక్కడ నేను డీబగ్గర్ పెట్టుకున్నాను, ఇదే డీబగ్గర్ అండి. ఇలా డీబగ్గర్ పెట్టుకుంది మీరు వన్స్ మీరు దాన్ని సేవ్ చేస్తే యుల్ గెట్ ఇట్ హియర్. చూడండి ఆ ప్రొడక్ట్ కనబడింది, సరిపోయింది కదా. ఇప్పుడు నేను యాడ్ టు కార్ట్ అని మళ్ళీ సామ్సంగ్ గెలాక్సీ F345 కొడతా. కంట్రోల్ ఓకే, మళ్ళీ కొట్టా. లెట్ మీ రీలోడ్ ఇట్. ఒక్కొక్కసారి అది డిఫరెంట్గా వర్క్ అవుతుంటుంది, డోంట్ వరీ. యాడ్ టు కార్ట్ కొట్టాను, చూసారా, రిఫ్రెష్ కొట్టగానే నాకు ఇప్పుడు వర్క్ అయింది. సో ఇప్పుడు నేను యాడ్ టు కార్ట్ ఐటమ్ నుంచి నెక్స్ట్ లోకి వస్తే ప్రొడక్ట్లో చూస్తే మీరు బ్రాండ్, కేటగిరీ, ఐడి ఉంది. ఐడిని బట్టి మనం మ్యాప్ చేసుకోవచ్చు కదా. సో ఇందులో నాకు ప్రస్తుతానికైతే నాకు క్వాంటిటీ లేదు, సో నేను యాడ్ చేసుకుంటా, క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు కదా. ప్రొడక్ట్ ఇఫ్ ఓకే, సారీ ఒక ప్రాబ్లం ఉందండి. ఏంటంటే ఇక్కడ నాకు వచ్చేది ఆబ్జెక్ట్, నేను మొత్తం ప్రొడక్ట్స్ లిస్ట్ లో కదా నేను అప్డేట్ చేయాల్సింది. సో ఇక్కడ చేయలేదు లాజిక్, ఇది కూడా ఒక అందుకు మంచిదే. మనం ఇప్పుడు రియాక్ట్ లో మనం చేంజెస్ చేయకుండా డైరెక్ట్ రెడక్స్ లోనే చేంజెస్ చేద్దాం పదండి. ఇప్పుడు ఏదైతే నాకు రెడ్యూసర్ కాదు, వేర్ ఇస్ మై యాక్షన్, ఓకే, ఓపెన్ ఇట్, వేర్ ఇస్ మై యాక్షన్, యాక్షన్ లోకి వెళ్ళండి. యాక్షన్ లో మీకు ప్రొడక్ట్ వచ్చింది కదా, ఈ ప్రొడక్ట్ ని మీరు ఇక్కడ పంపిస్తున్నారు కార్ట్ ఐటమ్స్ లోకి, రైట్. ఇక్కడ నుంచి మీకు వెళ్ళేది రెడ్యూసర్ లోకి వెళ్తుంది. రెడ్యూసర్ లో మనం అరేలోకి పుష్ చేస్తున్నాం, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పుష్ చేసే ముందే, ఓకే, కార్ట్ ఐటమ్స్ లోకి పుష్ చేసే ముందే నాకు కార్ట్ లిస్ట్ అనేది ఆల్రెడీ మొత్తం డేటా తీసుకొచ్చుకున్నాం, అవునా. ఇక్కడ రాస్తా లాజిక్, ఐ రైట్ మై లాజిక్ ఇన్ ద రెడ్యూసర్, రాసుకోవచ్చు. అంటే మనం ఫస్ట్ నుంచి ఒక ప్లాంట్కి వెళ్ళి ఉంటే ఇక్కడ రాయకుండా డైరెక్ట్ అక్కడే రాసి అరే పంపించుకోవచ్చు, అదొక వే. బట్ ఇక్కడ నేనేం చేస్తానంటే డైరెక్ట్గా నాకు ఇక్కడ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి, ఓకే, స్టేట్ డాట్ కార్ట్ ఐటమ్స్ అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ కార్ట్ ఐటమ్స్ ఎలాగో నేను కార్ట్ లిస్ట్ లో పెడుతున్నా కాబట్టి ఇక్కడ నేను ఫిల్టర్ చేసుకుంటా. నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటే, ఒక 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 ప్రాబ్లంకి నెంబర్ ఆఫ్ వే సొల్యూషన్స్ ఉంటాయి. నాకు అందులో ఇప్పుడు నేను రాసుకొచ్చిన కోడ్ ప్రకారం నాకు ఇక్కడ రెడ్యూసర్ లో లాజిక్ రాసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ రాస్తాను. లేదు సాయి రెడ్యూసర్ లో రాయొద్దు, నేను యాక్షన్ లో రాసుకుంటానంటే రాసుకోవచ్చు. యువర్ వే ఇస్ యువర్ వే, మీ వే మీదే, మా వే నావే, నా వే నాదే. బట్ ఫైనల్ గా తీసుకొచ్చేది అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ మనకు రావాలి కాబట్టి దానికోసం నేను ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ కార్ట్ ఐటమ్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు అది కనుక కన్సోల్ లాక్ చేసి చూస్తే అది మనకున్న ఎగ్జిస్టింగ్ అరే. సో మీరు ఈ డీబగ్గర్ ఆపాలి అంటే యూ కెన్ డీయాక్టివేట్ యువర్ బ్రేక్ పాయింట్స్ చేసి ప్లే కొట్టండి, ప్లే అయిపోయింది, డీయాక్టివేట్ అయిపోయింది. గో టు యువర్ కన్సోల్, ఓకే.
మనకి ప్రస్తుతానికి కార్ట్లో ఏమీ లేదు. నేను ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ F3 5G పెట్టాను. సో నాకు కార్ట్ ఐటెంలోకి ఒకటి వచ్చింది. ఓకేనా? కార్ట్ ఐటెంలోకి నేను అనుకున్న బ్రాండ్, అంటే బ్రాండ్ నేమ్ వదిలేండి, కేటగిరీస్ ఇది స్మార్ట్ ఫోన్స్. ఏ ఇదిగో చూడండి, టైటిల్, వారంటీ ఇదే కదా. నేను ఇవన్నీ మార్చలేదు, మన చేతిలో ఉండే పని కాబట్టి నేను తర్వాత కావాలంటే చేశాను మారుద్దాం, ఓన్లీ ఇవి ఒక్కటే పెట్టాను అనమాట. ఎనీవేస్, ఇప్పుడు దీంతో పాటు ఆల్రెడీ ఆ పర్టికులర్ ఐటమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ యాక్షన్స్ నాట్ కార్ట్ ఐటమ్స్, ఓకే, ఇది మనకు వచ్చే ఐటమ్. సో దీన్ని కూడా ఒకసారి ప్రింట్ చేసి చూసుకోండి. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సేవ్ చేశాను, రీలోడ్ అవుతుంది. సో గో అండ్ యాడ్ వన్ ఐటమ్, సేమ్ యాడ్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మీరు ఇది కార్ట్ ఐటమ్స్, వెర్ ఈజ్ మై రెడ్యూసర్. ఇది చూడండి, యాక్షన్ లో టైప్ వచ్చింది, కార్ట్ ఐటమ్ వచ్చింది కదా. ఇది మన రెడ్యూసర్ లో జరిగేది, మనం చూసుకోవాలి. లైన్ నెంబర్ 9. ఓకే, లైన్ నెంబర్ 9 లో యాక్షన్ లైన్ ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ నేను కార్ట్ లిస్ట్ లైన్ నెంబర్ 19 ఎక్కడ వచ్చిందో చూడండి. ఇదిగో నాకు 2 వచ్చింది, ప్రస్తుతానికి ఎంటీ ఇది వచ్చింది. సో ఇది ఆల్రెడీ యాడ్ చేసేస్తున్నాం, ఎంటీగా ఉంది కాబట్టి నాకు నో వరీ, అది యాడ్ చేసేసుకుంటాం. ఓకే, ఎంటీగా లేదు అన్నప్పుడు ఇఫ్ కార్ట్ ఐటమ్స్ డాట్ లెంగ్త్ రాదర్ దాన్ 0 అయితే అప్పుడు లాజిక్ మొదలెట్టండి. ఏమని, ఈ కార్ట్ ఐటమ్స్ కనుక డాట్ ఫిల్టర్, ఓకే, ఆఫ్, లేదా ఫిల్టర్ చేయనా, అంటే మనం ఇందులో ఏం చేయాలంటే ఇప్పుడు యాక్షన్ కార్ట్ లో ఉన్న ఐడి గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్ట్ ఐటమ్ ఇందులోకి యాడ్ అవుతున్నప్పుడు ఈ కార్ట్ ఐటమ్ వస్తుంది కదా, ఇందులో కొత్తగా ఇంకొక ఐటమ్ యాడ్ చేసుకుంటా. అదేంటంటే డాట్ క్వాంటిటీ ఇస్ ఈక్వల్ టు, ఓకే, ఇనీషియల్గా 1, ప్రస్తుతానికి అయితే 1 పెట్టా. చూద్దాం, చూడండి 1 వస్తే నాకు ఈ లైన్, వేర్ ఇస్ దట్ లైన్ నెంబర్, ఈ క్వాంటిటీ ఐటమ్స్ దగ్గర నాకు, ఓకే, లెట్ మీ అన్కన్సోల్ అండ్ కామెంట్ ఇట్ అండ్ క్లియర్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక ఐటమ్ యాడ్ చేయండి అండ్ నౌ సీ వాట్ హ్యాపన్స్. ఇందులో నాకు క్వాంటిటీ కూడా రావాలి. జస్ట్ చెక్, యూ హ్యావ్ క్వాంటిటీ, ఇది క్వాంటిటీ నేను ఓన్గా యాడ్ చేసుకున్నాను, క్వాంటిటీ వచ్చింది. నేను క్వాంటిటీ యాడ్ చేశాను కాబట్టి ఇన్ కేస్ నాకు ఇంకొక క్వశ్చన్ అయితే వస్తుంది. క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను కదా,